హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమైనది. హల్లెలూయా. దేవుడు అది వారికి విశుద్ధపరచెను. హల్లెలూయా. 20 వచ్చింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నవి గనుక వారు నిరులైనారు. హల్లెలూయా. దేవుడు భూమి మీద సమస్త వస్తువులను సృష్టించి ఉన్నారు. ఏది నిశుద్ధమైనది, ఏది శుద్ధమైనది, ఏది పరిశుద్ధమైనది, ఏది అపరిశుద్ధమైనది అని గ్రంథములో రాసి ఉన్నారు. కాయలలో పరిశుద్ధత ఉన్నది, కొన్ని పరిశుద్ధమైనవి ఉన్నవి, కొన్ని అపరిశుద్ధమైనవి ఉన్నవి. పరిశుద్ధం మనము తినే వస్తువులలో కొన్ని మంచివి ఉన్నవి, కొన్ని చెడ్డవి ఉన్నవి. అదే యాప్లిస్కాయ తింటే మనిషి మంచిగా అవుతాడు, ఒంటికి రక్తం వస్తుంది, మనిషి శుభ్రంగా ఉంటాడు. అదే గన్నేరు పప్పు తింటే మనిషి చనిపోతాడు. అలాగా పరిశుద్ధమైనది వేదో అపరిశుద్ధమైనది వేదో దేవుడు సృష్టించాడు. భూమి మీద కూడా అలాగే సమస్త జీవులలో కూడా మనం తినే ఆహారములో, మాంసంలో ఉడుము అపవిత్రమైనది, ఉడుమును తినకూడదు. పోల్చు ఉన్న చేపలను తినవచ్చు, అలాగనే పిల్లిని తినకూడదు, కుందేలు కూడా తినకూడదు, అది అపవిత్రమైనదే. దేవుడు ఇచ్చిన వస్తువులలో ఏది తినవచ్చు, ఏది తినకూడదు మనం తెలుసుకోవాలి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కనుక గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. మోసే ద్వారా దేవుడు ప్రజలను విడిపించి తీసుకొచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయారట. దేవుడు ఇచ్చిన నీరు తాగుతున్నారు, దేవుడి పెట్టిన ఆహారం తింటున్నారు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. బోధ చెప్పుచున్న మోసేకు ఎదురాడారు. బోధ చెప్పుచున్న మోసేకు ఎదురాడినప్పుడు నీవు దేవునికి కూడా ఎదురాడినట్లే. దేవుని ఎంత తెలుసుకొని వర్తమానమును నీకు తెలియపరచుచున్నప్పుడు ఆయనకు ఎదురాడకూడనట్లు లోబడి నడుచుకుంటే ప్రజలు దేవుని ద్వారా నడిపింపబడతారు. శావుకునికి ఏదైతే దేవుడు చెప్తారో అది ప్రజలకు చెప్తాడు, వాటి ప్రకారమే నడుచుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు ఉండాలి. మనము కూడా ఈరోజు అన్నము తింటున్నాము అంటే అది దేవుడిచ్చిన అన్నమే. టయానికి వర్షాన్ని కురిపిస్తున్నారు,
ఎండను కురిపిస్తున్నారు, మనిషి పీల్చడానికి గాలిని ఇస్తున్నారంటే దేవుని కృప. అన్నము తింటున్నామంటే ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కొందరైతే అన్నము కూడా తినలేక అలమటేస్తూ ఉన్నారు. టయానికి వారికి అన్నము దొరకట్లేదు. మనకు దేవుడు అన్నం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నము తినేటప్పుడు ప్రార్థించుకోవాలి, ప్రభువా ఇది నీవు ఇచ్చిన ఆహారమయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మాకు శక్తిని బలమును అనుగ్రహించండి, మీకు శతకోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మేము తింటున్న ఈ ఆహారమును పరిశుద్ధపరచమని ప్రార్థించుకొని భోంచేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏ విషపూరితమైన ఆహారములు ఉన్నను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. అలాగే మనము పడుకుంటున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థించే వారిలాగా మనం ఉండాలి. మనము పడుకునేటప్పుడు, ప్రభువా మేము పడుకుంటున్నామయ్యా, నీ దూతలను మాకు కావలి ఉంచి కాపాడండి ప్రభువా, మా మమ్ములను మా ఆత్మలను మీ స్వాధీనపరచుకునమని నీకు అప్పగించుతున్నాము తండ్రి అని చెప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పుచున్నారు, వేక్షణమందు రెండవ రాకడ వచ్చును మీకు తెలియదు. ఇస్రటి రాయి విసిరినప్పుడు ఒక మనిషి విడువబడును, ఒక మనిషి ఆకాశానికి వెత్తబడును అని చెప్తున్నారు. రోడ్డు దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎత్తబడును, ఒక వ్యక్తి ఇడువబడును. అలాగనే భూమి మీద ఉన్న సమస్త ప్రజలు, భోగనాలను నడుపుతున్న ప్రజలు, ఒక మనిషి విడువబడును, ఒక మనిషి వెతుకొనబడును అని చెప్తున్నారు. కనుక మనమందరము కూడా ప్రతి పనిలో ప్రార్థించుకుని దైవ భయము కలిగి నడుచుకునే వారిలాగా ఉండాలి. అప్పుడే మనకు దేవుని కాపుదల ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిలాగా ఉండాలి.